తాడేపల్లి నేతలతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మావిగన్ 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 అని మాట్లాడుతుంటే మరి జగనన్న వదిలిన బాణం ఒకప్పటి బాణం ఈ రోజు వచ్చి అది మావిగన్ అని పెట్టావు బానే ఉంది, మరి కడపకి అవి గొడ్డలని పేరు పెడతావా అంటూ ఒక మాట మాట్లాడారు. అసలు ఆ వ్యాఖ్యను ఎలా చూడాలంటారు? మీరు ఇక్కడే పప్పులో కాలు వేసారు. కడపనల పులివెందుల అంత పులివెందుల బదులు ఆవి గొడ్డల్ని సొంత చెల్లికే అర్థమైంది. మా అన్నయ్యనే నమ్మొద్దురా స్వామి, గన్నులు గొడ్డళ్ళు కూల్చివేతలు రాజధాని మారుస్తా, చెల్లికి వాటా ఈను, బాబాయిని ఎవరు చంపారు అన్ని వివరాలతో సహా ఇప్పుడు చెల్లికి కూడా అర్థమైంది. ఆనాడు తండ్రి చనిపోయిన తర్వాత కర్నూలు నుంచి హైదరాబాద్ ఎంత దూరం అండి? 4 గంటలు ప్రయాణం. నువ్వు అప్పుడు ఏం చేసావు? సంతకాల సేకరణకి వెళ్ళావు. ఇది సీఎం సీటు కోసం 800 గట్టిగా దగ్గర 500 నుంచి 1500 కోట్లు సీఎం సీటుకి ఇవ్వటానికి నువ్వు రెడీగా ఉన్నావు. ఇప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి. అలాగే పరిటాల రవి గారి కేసులో ఆయన చనిపోయిన తర్వాత నిందితులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కళ్ళు మొత్తం అంతా అయిపోయారు. అలాగే మీ బాబాయ్ ఆ కేసులో కూడా ఒక్కళ్ళు కూడా మిగలలేదు, అందరు చనిపోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అనేది వాళ్ళ హత్య కేసులు దాని గురించి కాదు, అసలు మావిగన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటే అవి గొడ్డలి అని చెప్పి షర్మిల గారు అంటున్నారు. ఏంటంటారు అసలు ఇది? అసలు సొంత చెల్లె అలాగా చెప్పిన తర్వాత మా అన్నయ్యని నమ్మొద్దురా, రాష్ట్రాన్ని 5 ఏళ్ళు నువ్వు ఏం చేసావు? నీకు అధికారం ఇచ్చారు కదా, మా నాన్న చచ్చిపోయాడు, మా బాబాయ్ చచ్చిపోయాడు, నేను రాష్ట్ర ప్రజలకు ఏదో చేస్తాను అంటే నువ్వు చేసింది ఏంది? నువ్వు చేసిన అప్పులకి కనిపించిన ప్రతి ఒక్క దాన్ని అమ్ముకుంటూ తాకట్టు పెట్టుకుంటూ పోతే వాటి వడ్డీలు కట్టమే సరిపోతుంది. ఇప్పుడు ఒరే మద్యంలో స్పిరిట్ కలవటం కావచ్చు, లడ్డూలు ఏది బాత్రూంలో వాడే కూడా నువ్వు కలిపి, మాకు అప్పుడు అర్థం కాల నువ్వు లడ్డు ప్రసాదం తింటలేదు అంటే, నువ్వు ఎన్ని నేరాలు చేసావు, ఎన్ని ఘోరాలు చేసావు, ఎన్ని కూడా ఏంలే నీకు గొయ్యి నువ్వే చదువుకుంటున్నావు. దానికి కొద్దిగా షర్మిల గారు కూడా హెల్ప్ చేస్తున్నారు రాష్ట్రం కోసం. ఏదో మాట్లాడితే బాబు గారు అంటున్నారు. ఏంది సొంత చెల్లిని పట్టుకొని ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికే పుట్టిన అమ్మాయి కాదు అని చెప్పి మాట్లాడుతున్నా కూడా నువ్వు ఏమీ మాట్లాడలేదు. అసలు మేమేం మాట్లాడలేదు, మాట్లాడిందల్లా ఆంధ్రజ్యోతి పేపర్ మాత్రమే మాట్లాడింది. మా ఇళ్లలో వాళ్ళని అన్యాయంగా దూషించింది ఆంధ్రజ్యోతి పేపర్ని. మేము వస్తే కనుక రాధాకృష్ణని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్టేషన్లన్నీ తిప్పిన స్టేషన్ తిప్పకుండా తిప్పి సావ కొడతాం అనే మాట వాళ్ళు డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్నారు. మరి కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే కనుక చంపేస్తాను నేను అంటున్నాడు. మరి ఆయన అయితే ఇప్పుడు అతను ఏబిఎన్ గారు ఏమన్నారు కానీ నువ్వేమనలేదా? జగన్మోహన్ రెడ్డి కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ, మీ మంత్రులు కానీ, మీ ఎంపీలు కానీ, గోరంట్ల మాధవ్ గాడు గాని, అవంతి గాడు గాని, ఏది అమ్మటి రాంబాబు గాడు, సంజన సుకన్య అమాయకులు గంట కొట్టింది. ఇప్పుడు అన్ని వీడియోస్ తో సహా ఉన్నాయి. అలాగే ఒక చిన్నపిల్లవాడు 15 సంవత్సరాలు అక్కను ఏడిపిస్తున్నారు అని అడగటానికి వెళ్తే పెట్రోల్ పోసి తగలబెడితే ఇతను ఇంకొక పార్టీ అతను వచ్చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి గురించి మాట్లాడటం కానీ, ఆ 11 సీట్లు వచ్చిన దాన్ని ఏదో దేవుడు మంచి వరాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు, రేపు 29లో అధికారంగా వచ్చే విధంగా ఈ సూచనలన్నీ కనపడుతున్నాయి అని చెప్పి కొంతమంది, ఈయన పార్టీ ఎందుకు పెట్టాడో మాకు అర్థం కావట్లే, జగన్కి ఎందుకు భజన కూడా చేస్తున్నాడో అర్థం కావట్లే. వాళ్ళతో మనకెందుకులే అని అనుకునేవాడిని అయితే ఏబిఎన్ ఆర్కే గారిని తిప్పిన స్టేషన్ తిప్పకుండా తిప్పుతాము, అసలు ఛానల్ని పేపర్ని బ్యాన్ చేస్తాము, మేము అధికారంలో రాగానే మొదటి సంతకం దాని మీదే ఉంటుంది అనే మాట అయితే చెప్తున్నారు కదా. మరి దానికి ఏం చెప్తారు? వైసీపీ నాయకులంతా అమాయకులంట, మహిళలంటే గౌరవం ఇచ్చేవాళ్ళంట, నిజమేనా ఇది?
మీరు ఏ రకంగా గౌరవించారో 2019 మీకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా మాట్లాడారో వీడియోస్తో సహా ఉన్నాయి, ఆధారాలతో సహా. ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఎందుకు అలాగ మాట్లాడారు అన్నదానికి కూడా నేను చెప్తాను. చెప్పండి ఎందుకన్నారు? రాజధాని మారుతా అంటే తప్పు కదా? రాష్ట్రానికి మీ ఇష్టం వచ్చినట్టు పేరు పెట్టుకుంటే మీ ఇష్టమేనా? పేరు కాదండి. ఇప్పుడు ఆ రాజధాని కోసం 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. రాజధాని ఇక్కడ కట్టుకో, ఎవరిది భూమి, ఎవరిది? నీదే. అటు కాదు, నియమని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి అని అతనే అని చెప్పారు ఆయనని. నువ్వు చెప్పేది ఏందయ్యా? 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ నువ్వే 12 సంవత్సరాలు అవుతుంది రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది అంటున్నావు. నీకు 5 ఏళ్ళ అధికారం ఉంది కదా, నువ్వేం చేసావు? మా అప్పుడు 3 రాజధానులు 3 రాజధానులు కడతా అన్నావు, కట్టావా? నేను ఇంకెక్కువ మాట్లాడితే ఏమైందంటే ఇప్పుడు నువ్వు 3 రాజధానులు కడతా అంటే 3 రాజధానులు కట్టం కాదు, ఇంకెక్కువగా నేను మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు 3 రాజధానులు కట్టలేకపోయాం కాబట్టి ఇప్పుడు మావి కన్నా 3 పట్టణాలు అంటున్నాం మేము. అప్పుడు 3 రాజధానులు, ఇప్పుడు 3 పట్టణాలు, మీ ఫ్యాన్ కి 3 రేఖలు. ఏంది అమ్మా 3 ముక్కలు, తండ్రి శవం 3 ముక్కలు, 7 కొండలు కాదు 2 కొండలు 3 కొండలు అన్నాడు, 3 ముక్కలు అయ్యాడు. ఆ లడ్డూలో నువ్వు కెమికల్స్ కలిపావు, నువ్వు ఏమవుతావు? అసలు ఎందుకని ఈ మావిగన్ అనే పదాన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకొచ్చాడు? అసలు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్, ఆంధ్రప్రదేశ్ లో మావిగన్, అమెరికాలో వాటికన్, పెంటగాన్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే అందరూ వేసుకునే పెరగాను. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అంటే ఏంది? మొత్తాన్ని చంపటం. వీళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా మావిగన్ అదే విధంగా తయారయ్యారు. సొంత చెల్లి చెప్పింది కదా, మావిగన్ గన్నులు గొడ్డళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేయటం. అభివృద్ధి నువ్వు కరెక్ట్గా చేసిన అభివృద్ధి ఒకటి చెప్పు, నీ చెల్లి చెప్పి కనీసం ఒకటైనా నీ చెల్లికే వాటా. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఆ విషయానికి ఏమంటున్నారంటే కనుక చంద్రబాబు నాయుడు గారి బి టీమ్ లో వ్యక్తి వైఎస్ షర్మిల అనే మాట అయితే అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది వస్తే షర్మిల దింపుతారు మాట్లాడటానికి, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక అనే మాట అయితే అంటున్నారు కదా. నిజమేనా? చంద్రబాబు నాయుడు గారి బి టీమ్ లో వ్యక్తేనా వైఎస్ షర్మిల గారు? చంద్రబాబు గారు ఏ పార్టీ అండి? తెలుగుదేశం. షర్మిల ఏ పార్టీ? కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు. మరి ఎట్లా మాట్లాడుతున్నాడు ఇతను? ఎవరు? సజ్జలు ఎట్లా మాట్లాడుతున్నాడు? మాట ఇప్పుడు ఏం మాట్లాడతాడో ఎందుకో. నువ్వు చేసే పనికి మాలిన పని లేదో, వాడు చేసిన అరాచకాలు అన్నీ తెలుసు. ఇద్దరు కలిసి చేసిన అరాచకాలు అంటారు. నేను అరాచకాలే అంది, అరాచకాలు అని చెప్పాను. వీళ్ళు చేసిన అరాచకాలు. కానీ ఈ మధ్య ఎందుకో రజనీ గారు నాకు తెలుసు ఎందుకో నాకు అర్థం కావట్లా. ఎక్కడ ఆంధ్రజ్యోతి దాని గురించి కూడా ఎక్కడ స్టేట్మెంట్ లేదా? ఆ మొక్క మళ్ళీ ఏమన్నా టీడీపీలో చిగురించడానికి రెడీగా సిద్ధమైందా అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సరే ఇవన్నీ ఎన్ని ఓకే అండి. రోజా గారు ఏంది అసలుకి మేము భువనేశ్వర్ గారిని దూషిస్తాము, అవసరమైతే ఎవరినైనా సరే దూషిస్తాం మేము అనే మాట అయితే మాట్లాడుతున్నారు కదా. మరి మా అమ్మ ఏం చెప్తారు మరి ఆమెకి? అలా తిడుతుంటేనే కదా నేను తిట్టింది. మీరు అలా తిట్టబట్టే కదా మేము తిట్టింది. నేను తిట్టలేదు అంటుందండి. మహిళలు అంటే గౌరవం అంటండి వైసీపీ వాళ్ళు. నేను ఆధారాలతో సహా వీడియోస్తో సహా చూపిస్తాను వాళ్ళు తిట్టిన తిట్లు. నన్ను ఎవరన్నా రేప్ చేస్తారా మేడం? ఒక జర్నలిస్ట్ అడిగాడు, మిమ్మల్ని ఎవరన్నా రేప్ చేస్తారంటే నీకు దమ్ముందా అని చెప్పి డైరెక్ట్గా అడిగింది. నన్ను రేప్ చేసే దమ్ము నీకుందా అని అడిగింది. ఆ వ్యక్తి నువ్వేమో నాకు తెలియదు కానీ నాకు తెలీదు. అడిగిన మాట వాస్తవం. ఆ మాట్లాడిన మాటలు కానీ తిని తిండి కానీ అసలు కోర్టు ఏం చెప్పింది? ఎలా అయినా బతకొచ్చు అని చెప్పింది. నీ బతుకు గురించి నువ్వు చెప్పాలి. ఏం అందరూ తెలుసండి వీళ్ళు మాట్లాడిన మాటలు కానీ, మహిళల గురించి కానీ, వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మాట్లాడిన మాట తీరు కానీ, 3 పెళ్ళాలు 3 పెళ్ళాలు అని చెప్పి
కార్లు మార్చినట్టు మారుస్తారు అని చెప్పి, ఆ? ఏ పావలా అని చెప్పి అసలు ఎంతమందిని తిట్టలేదు చెప్పండి. మేము ఎవరిని తిట్టలేదండి, ఆ? మేము ఎవరిని ఏమనలేదు. మేము అమాయకులం, శుద్ధపోసం. మరి 151 సీట్లు 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? నిజంగా మీరు ఎవరిని తిట్టలేదు. రాష్ట్రంలో అభివృద్ధి చేశారు, 3 రాజధానులే కట్టారు. ఎందుకని రాష్ట్ర ప్రజలు మీకు 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? అది ఈవీఎంలు మార్చిన వాళ్ళు వచ్చినాయని చెప్పి బొత్స సత్యనారాయణ గారు చెబుతున్నారు. మరి 2019లో మార్చలేదా ఈవీఎంలు? అప్పుడు బాగానే పనిచేసినాయా? 24లో పనిచేయలేదా? లేదు, ఆహా. ఈవీఎంలు మార్చారు. అంటే మీరు అధికారంలోకి వస్తేనేమో ఆ? మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారం. ఇవన్నీ కాదబ్బా. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తే ఆడుతున్నట్టు మాట్లాడుతున్నారు వైఎస్సీపీ నాయకులు మొత్తం. అది వాస్తవమే అనుకోవాలంటారా? ఎందుకంటే రోజా గారు కూడా అంటున్నారు కదా, ఆమె ఒక కీలు బొమ్మలాగా పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి అని. అలా కీలుబొమ్మ అవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి. నువ్వు చెల్లికి ఎందుకు ఆస్తిలో వాటా ఇవ్వలేదు? బాబాయిని ఎందుకు చంపావు? తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి ఎందుకు పంపించావు? పసుపు చీర కట్టుకొని బాబు గారి దగ్గరికి వెళ్ళింది అని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నావు? సరే, ఇప్పుడు ఇలాగ మాట్లాడుతున్నావు. 2019 అధికారంలో రావటానికి ఆమె కదా కారణం? ఆమె కాదా జగనన్న? ఈ మాటలు చెప్పుకోండి. ఆ? షర్మిల చెప్పండి, దాని గురించి షర్మిల గారు ఇంకా వివరంగా చెప్తే బాగుంటుంది.